శుక్రాచార్యుల వారి కుమార్తె దేవయాని, వృషపర్వ చక్రవర్తి కుమార్తె శర్మిష్ఠ ఇద్దరూ చెలికెత్తెలతో కలిసి ఉద్యానవనంలో విహరించి సరోవరంలో స్నానాలు చేసి బట్టలు కట్టుకునే తొందరలో శర్మిష్ఠ దేవయాని చీర ధరించింది. అది చూసి దేవయాని ఆగ్రహంతో, ఓ శర్మిష్ఠ, నీ జాతి అంతటికీ గురువైన శుక్రాచార్యుల వారి పుత్రికను, నీవు కట్టి విడిచిన వస్త్రాన్ని నేను ధరించను అన్నది దేవయాని. అందుకు శర్మిష్ఠ పరిహాసంతో, ఓ దేవయాని, మా తండ్రి గారి కొలువులో చేతులు జోడించి నమస్కరిస్తూ మా అనుగ్రహం మీద బ్రతికే శుక్రాచార్యుల కుమార్తెవు నీకు అంత అహంకారమా అని చేతితో నెట్టింది. వెంటనే దేవయాని పక్కనే ఉన్న నూతిలో పడింది. శర్మిష్ఠ దాసీజనంతో అక్కడి నుండి బయలుదేరి అంతఃపురానికి వెళ్లిపోయింది. నహుష మహారాజు యొక్క కుమారుడే యయాతి. ఆయన ఒకనాడు వేటకు బయలుదేరి మధ్యాహ్న సమయం దాకా జంతువులను వేటాడి దాహంతో దేవయాని పడిన బావి దగ్గరకు వచ్చి లోనికి తొంగి చూశాడు. అతనికి దివ్యమైనటువంటి సుందరాంగి అయిన దేవయాని కనిపించింది. విషయం తెలుసుకుని తన భుజాన ఉన్న ఉత్తరయాన్ని అందించి ఆమెను కాపాడి ఆమె శుక్రాచార్యుల వారి పుత్రికగా కూడా గుర్తించాడు. అప్పుడు దేవయాని, ఓ మహారాజా, నన్ను ప్రాణాలతో కాపాడి నాకు ప్రాణభిక్ష పెట్టారు. నన్ను కాపాడిన నీవే నా భర్తవు అని సిగ్గుతో నిలబడింది. దేవయాని, పూజ్యులైన శుక్రాచార్యుల వారి అనుమతి లేనిదే నిన్ను పరిణయమాడలేను అని యయాతి అక్కడి నుండి వెళ్లిపోయాడు. దేవయాని ఆవేశంతో అంతఃపురానికి వెళ్లి జరిగిన సంగతి అంతా తండ్రికి తెలియజేసి తనకు జరిగిన పరాభవానికి బదులుగా శర్మిష్ఠను తనకు దాసీగా చేసే వరకు నేను నగరంలోకి ప్రవేశించనని తండ్రికి వర్తమానం పంపించింది దేవయాని. శుక్రాచార్యుడు జరిగిన విషయం అంతా అసుర చక్రవర్తికి తెలియజేసి ఆ విధంగా జరగకపోతే తాను నగరం విడిచి వెళ్లిపోతాను అని అన్నాడు శుక్రాచార్యుడు మహారాజుతో. అందుకు రాజు ఎంతో ఆలోచించి ఈ రాజ్యానికి పురోహితుల ప్రాధాన్యం చాలా అవసరం అని గుర్తించినటువంటి రాజు విచారంతో ఉండగా శర్మిష్ఠ విషయం తెలుసుకుని, నాన్న, ప్రజాక్షేమం మీ క్షేమం కోసం నా పరిచారికలతో గురుపుత్రికి దాసిగా వెళతాను అని అన్నది శర్మిష్ఠ. వెంటనే శర్మిష్ఠ దేవయాని వద్దకు దాసీగా సేవా కార్యాలలో నిమగ్నమైంది. ఒకనాడు వనవిహారంలో ఉన్నటువంటి శర్మిష్ఠను యయాతి మహారాజు చూశాడు. ఆ యయాతి మహారాజు వారిని సమీపించి వివరాలు తెలుసుకున్నాడు. దేవయాని యయాతితో, ఓ రాజా, ఈ దాసీజనంతో సహా మిమ్మల్ని సేవించుకుంటూ మీతో దాంపత్య జీవనం గడపాలని నా మనస్సు ఉవ్విళ్ళూరుతుంది అని తన తండ్రి వద్దకు తీసుకువెళ్లి విషయమంతా శుక్రాచార్యులకు వివరించింది. శుక్రాచార్యుడు సంతోషించి వారిద్దరికీ వివాహం చేసి దేవయాని శర్మిష్ఠ దాసీలను యయాతితో పంపుతూ, ఓ రాజా, శర్మిష్ఠను కూడా దేవయానిని చూసిన విధంగానే చూసుకోవాలి, ఒక శయన విషయంలో తప్ప అని శాసించాడు. యయాతి మహారాజు తన రాజధానికి చేరి దేవయాని ఆజ్ఞ ప్రకారం శర్మిష్ఠకు ఒక ప్రత్యేకమైన మందిరం కట్టించి అందులో ఉంచాడు. కొంతకాలానికి దేవయానికి ఒక పుత్రుడిని కన్నది. ఆ విషయం తెలుసుకున్న శర్మిష్ఠ నాకు కూడా మాతృత్వం ప్రసాదించమని యయాతి మహారాజును ప్రార్థించింది. అప్పుడు మహారాజు శుక్రాచార్యుడు శాసించిన విధి గుర్తుకు తెచ్చాడు యయాతి మహారాజు. శర్మిష్ఠ దీనంగా, ఓ మహారాజా, వారిజాక్షుల అందు వైవాహికములందు ప్రాణ విత్త మానభంగముల యందు అసత్య దోషం అంటదని ఆర్యులు అంటారు. అన్నిటికంటే అహింస పరమోత్తమ ధర్మం. నేను ఋతుస్నానం చేసి మాతృత్వానికి సిద్ధంగా ఉన్నాను. ఈ సమయంలో నా వాంఛ తీర్చకపోవడం కంటే హింస మరొకటి ఉండదు. అన్ని దానాలలో అన్నదానం గొప్పది. దానితో సమానమైనదే ఈ పుత్రదానం. అనుగ్రహించండి అని అన్నది శర్మిష్ఠ. యయాతి మారు పలకలేదు. ఆమెను అనుగ్రహించాడు. కొంతకాలానికి శర్మిష్ఠ కుమారుని కన్నది. అది తెలుసుకున్న దేవయాని శర్మిష్ఠ వద్దకు వెళ్లి ఆ విషయం అడిగింది. అప్పుడు శర్మిష్ఠ ఈ విధంగా మాట్లాడుతూ, ఓ గురుపుత్రి, వేదాంగవేత్త అయిన ఒక మహానీయుని అనుగ్రహంతో పుత్రవతిని అయ్యాను. ఇందులో అధర్మం ఏమీ లేదు అని అన్నది. ఆ విధంగా కొంతకాలం గడిచింది. యదు, తుర్వసుడు అని ఇద్దరు కుమారులు కలిగారు దేవయానికి. శర్మిష్ఠకు ద్రుహ్యుడు, అనువు, పూరుడు అని ముగ్గురు కుమారులు కలిగారు. క్రమక్రమంగా వారంతా పెరిగి పెద్దవారవుతున్నారు. ఒకనాడు దేవయాని భర్తతో విహారం చేస్తూ ఉద్యానవనంలో ఉన్న శర్మిష్ఠ పుత్రులను చూసి యయాతి పోలికలను గమనించి వారిని పిలిపించి, మీరు ఎవరు మీరు, మీ తల్లిదండ్రులు ఎవరు అని అడగగా ఆ పిల్లలు, మా తండ్రి యయాతి మహారాజు, మా తల్లి శర్మిష్ఠ అని సమాధానమిచ్చారు. దేవయాని ఆగ్రహంతో యయాతి వైపు చూసింది. యయాతి మౌనంగా ఉండిపోయాడు. దేవయాని దుఃఖంతో తండ్రి వద్దకు వెళ్లి విషయం తెలియజేసింది. విషయం తెలుసుకున్న శుక్రాచార్యుడు ఆవేశంతో, యయాతిని భారపీడితుడు అవుతావు, అంటే
యవ్వనంలో ఉండగానే ముసలితనం వచ్చేస్తుంది అని శపించాడు. యయాతి మహారాజు భయంతో పరిపర విధాల వేడుకున్నాడు శుక్రాచార్యుడిని. అప్పుడు కొంత శాంతించి శాప పరిహారం అనుభవించక తప్పదు. అయితే నీ కుమారులలో ఎవరైనా నీ ముసలతనాన్ని సంతోషంతో స్వీకరించి తన యవ్వనాన్ని నీకు ధారపోస్తే నీ కోరిక తీరుతుంది అని తెలిపాడు శుక్రాచార్యుడు. చేయునది ఏమీ లేక అంతఃపురానికి చేరాడు యయాతి మహారాజు. తన పెద్ద కుమారుడైన యదువును పిలిచి విషయం తెలియజేశాడు. అందుకు యదువు తండ్రి మాటను తిరస్కరించాడు. కోపంతో యయాతి నీకు నీ సంతానానికి రాజ్యపాలన అర్హత ఉండదు అని అన్నాడు. తర్వాత రెండవ కుమారుడైన తుర్వసుడిని పిలిచి విషయం చెప్పాడు. తుర్వసుడు కూడా అంగీకరించలేదు. నీ సంతానం అంతా నశించిపోతుంది అని శపించాడు. తరువాత శర్మిష్ఠి కుమారులతో విషయం చెప్పాడు. మొదటి వారైన ద్రుహ్యుడు, రెండో వాడైన అనువు ఇద్దరు కూడా తిరస్కరించగా ఒకరి సంతానం జల ప్రాంతాలలో ఉండే విధంగా, మరొకరి సంతానం బాల్యంలోనే నశించిపోయే విధంగా వారిద్దరిని కూడా శపించాడు మహారాజు. చివరిగా మూడవ కుమారుడైన ఆఖరి వాడైన పూరువును పిలిపించి విషయం తెలియజేయగా పూరువు సంతోషంతో అంగీకరించాడు. వెంటనే పూరువును ముసలతనం ఆవరించింది. యయాతి మహారాజు నవయవ్వనుడు అయ్యాడు. యయాతి మహారాజు దేవయానితో కొంతకాలం గడిపి సంతోషంతో ధర్మ మార్గ నిరతుడై యజ్ఞ యాగాది సత్కర్మలను ఆచరిస్తూ కొంతకాలం గడిపి కుమారుడైన పూరువుని పిలిచి, మంత్రి, సామంత, పురోహిత జన సమక్షంలో ఉండి, మహామంత్రులారా, నా ప్రజలారా, ఈనాటి నుండి నా రాజ్యానికి ఈ పూరువుడే ప్రభువు కాబోతున్నాడు. పెద్ద కుమారునితో సహా మిగతా ముగ్గురు కూడా నా మాటలను తిరస్కరించారు. తండ్రి మాట తిరస్కరించిన వాడు తనయుడు కాడు. ఎవరైతే పితృవాక్య పరిపాలన చేస్తారో, తండ్రి యందు సేవాభావంతో ఉంటారో వారే నిజమైన కుమారులు. అలాంటి గుణసంపన్నుడు ఈ పూర్వుడు. అందువలన మిగతా వారికి రాజ్యాధికారం లేదు. నేటి నుండి ఈ పూర్వే మీకు రాజు అని తన కుమారుని ముసల రూపం తాను స్వీకరించి కుమారుడికి యవ్వనాన్ని ప్రసాదించాడు యయాతి మహారాజు. మంత్రులు, ప్రజలు జయజయనాదాలతో సంతోషంతో పూర్వును సింహాసనం ఎక్కించారు. తరువాత యయాతి మహారాజు వానప్రస్థం స్వీకరించి అరణ్యాలలో కొంతకాలం జీవితం సాగించి కానొక రోజున పరమపదం పొందారు. పూర్వుడు ధర్మ పరిపాలన చేస్తూ ప్రజారంజకంగా పాలిస్తూ సుఖంగా ఉన్నాడు. ఈ పూర్వు మహారాజు వల్ల విస్తరించిన వంశమే పురువంశంగా ప్రసిద్ధి చెందినది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క మిత్రులకు నా విన్నపం, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. అలానే ఈ వీడియోకి సంబంధించి మీ అమూల్యమైన సలహాలను, సందేహాలను కూడా కామెంట్ చేయగలరు. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.